మన గౌరవనీయులైనటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ఆలోని అభివృద్ధి సాధనైనటువంటి శ్రీ వై సాయి ప్రసాద్ మల్లికార్జున రెడ్డి సార్ గారిని మన ఐఎంఏ అలాగే మన ఆలోని సార్ వస్తుందా ఇచ్చుకోకపోతే రాష్ట్ర పదవి బాధ్యత చెప్పేసి ఆలోచనలో ఉన్నారు కాబట్టి అలా సపోర్ట్ చేయాలని చెప్పేసి మా మద్దతుగా ఉండాలని చెప్పేసి అదే కాకుండా బీసీ వర్గాలు కూడా ఒక డాక్టర్గా ఆయన వృత్తిపరంగా పార్టీ పరంగా ఈయనకి ఒక పోస్ట్ ఇచ్చినాడు. తర్వాత కృష్ణమూర్తి గారు కూడా ఆయన తరఫున రాష్ట్రంలో పోస్ట్ ఇచ్చి ఆయన కూడా ముందు తీసుకునే పనిస్తూ ఉంది. అదే కాకుండా బీసీ ఎంపీగా ఈరోజు ఇవ్వడం జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమలైతామని ఆలోచన చేసుకొని మీరంతా కూడా మాకు మద్దతుగా ఉంటూ ఎందరో సహకారం మేమేమి నుంచి ఏం ఆశించే పరిస్థితి లేదు. నర్సింహోమం పెట్టినాము, నర్సింహోమం విద్యలో అనే పరిస్థితి ఎప్పుడు చేయం. ఏదన్నా మా కష్టాలు మాకు ఉందని మాకు చేసుకుంటూ పోతాం. అంతేగాని ఏది కూడా డిమాండ్ అనేది మేము డిమాండ్ చేసేది ఒకటే, మీ ఇంట్లో ఓట్లు, మీ ఓట్లు, తెలిసిన వాళ్ళ ఓట్లు ఏపించి మాకు ఈరోజు సపోర్ట్ చేయడం అని చెప్పేసి మాట్లాడతాం. ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం. మీకు ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా ఈరోజు రమేశ్వరాలని చెప్తాం. చాలా మంది నర్సింహంలో మన మధువున్నాడు ఆయన పరంగా ఏదైనా ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ లేకపోతే కూడా మధువులు ఫోన్ చేస్తా ఉంటాం. ఏమో తగ్గించుకోపాడు శ్రీనివాస్ గారికి చేస్తా ఉంటాం. ఎవరో తెలుసుకోవడం ఎవరైతే బతుకుతూ ఉంటారో మన అందరు డాక్టర్లు చెప్తా ఉంటారు ఏదో సహకారం ఇవ్వండి అని చెప్పేసి అందరూ కూడా ఏది కూడా లేదనుకోకుండా సపోర్ట్ చేసి వాళ్ళు సహకరిస్తున్న పరిస్థితి డాక్టర్లో ఉండే వాళ్ళకు ఉంది. దయా దాక్షిణ్యాలు వాళ్ళకు ఉంటాయి, లేవని పరిస్థితి లేదు. మీకు కూడా దయా ఉంటుంది, సహకారం చేయాలని ఉంటుంది, పేదోళ్ళకి మంచి చేయాలని ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు అందరూ వేదికపై తీసుకొచ్చి ఈరోజు ఒక అవకాశం కల్పించారు. చాలా సంతోషం ఉంది. డాక్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా సమస్య అనేది ఎదురాకుంటుంది అంటే కూడా మాకు తెలుసు. ఏదన్నా ఎప్పుడు కూడా ఏది కూడా డాక్టర్లు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మేము స్పందిస్తూ ఉంటాం. అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఏ విధంగా కూడా మేము దూరం చేసే పరిస్థితి నాకు అవుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను మద్దతు కోరడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎంతో సంతోషంగా వచ్చిన వాళ్ళు కూడా మేము ఉన్నామనే ధైర్యాన్ని మాకు ఇస్తారు. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా జరుగుతూ ఉంది. ఏదైనా రిప్రజెంటేషన్ కూడా సార్లు శ్రీనివాస్ సార్లు ఇచ్చినారు. మేము ఒకసారి ఈ సమస్య తీసుకొచ్చే పరిస్థితి లేదు. మీరంతా వచ్చి కూర్చొని మాట్లాడి మాకు ఏది కావాలన్నా ఎప్పుడో చేస్తాం. సమస్య లేదు. ఏదో స్థలాన్ని కేటాయించమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా ఇష్టాలు మాకు ఇంతవరకు ఎప్పుడు కూడా మా దృష్టికి రాయాలి. ఈరోజు వచ్చింది కాబట్టి తప్పకుండా మీకు సహకారం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో మందికి సహకారం వచ్చినా ఇచ్చిన వాటిని నేను పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా చాలా విషయాలు రామాయణ గారు కూడా బాగా చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాలని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన చేసే 14 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు ఏది కూడా ఒకటి కూడా ఆధోనికి సహకరించిన పరిస్థితి లేదు. 14 ఏళ్ళ పరిపాలనలో అది గుర్తుగా ఏముందంటే ఏం చేసిన చంద్రబాబు నాయుడు అంటే రామారావు నిలబడి పడిచినాడు. అది మాత్రం కొందరు గుర్తొస్తారు. ఏ రకంగా కూడా ఆయన ఆదోని ఫలానా
ఖచ్చితంగా కనిపిస్తే బాగుంటుంది. పేదవారికి సవాల్ కేటాయిస్తే బాగుంటుంది. పేదవారికి ఇల్లు సెలక్షన్ చేస్తే బాగుంటుంది. 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తే బాగుంటుంది అని ప్రతి పెన్షన్ దానికి పెన్షన్ ఎవరైతే ఉన్నారో అందరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజులో ఆలోచించి ఎంతైతే ఆయన ఉన్నప్పుడు చేయగలిగినాడు. అన్నింటికంటే ముఖ్యమైనది ఏదంటే ఆరోగ్యశ్రీ. ప్రతి పేదవారికి పునర్జన్మించిన కార్యక్రమాన్ని ఒక డాక్టర్గా ప్రజలని తెలుసుకొని చేసిన వాళ్ళగా ఈ రోజు స్థిరస్థాయిగా గుండెలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఎందుకంటే ఆయన అడుగుదల నమస్తా అని చెప్పేసి ఒక నమ్మకంతోనే ప్రజలు కూడా ఆయన పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు అనుభవించి అన్ని రకాలుగా ప్రజల్లో పోతూ దాదాపుగా 3650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి పేదవాళ్ళతో కలిసి ప్రతి కులాలతో కలిసి ప్రతి వారిని సమస్యలు తెలుసుకొని నేను అధికారానికి వస్తే ఇది చేస్తానని చెప్పేసి నవరత్నాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు అమలు చేస్తూ దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయలని ఈ రోజు వాళ్ళు అందిస్తూ వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా చేస్తూ ఒక్కొక్క అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక్కొక్కేమో ఈ సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. అందులో భాగంగా అభివృద్ధిలో భాగంగా వెనకాల ఇచ్చినాడు, బైపాస్ కూడా ఇచ్చినాడు. అది రాజశేఖర్ గారు బైపాస్ ఇచ్చినాడు. రాజశేఖర్ గారు సమస్యలు స్టాండ్ ఇచ్చాడు, ఉపయోగాలు ఇచ్చినాడు, ఉరుములతో ఇచ్చినాడు, తాగి సమస్య తీర్చాలని చెప్పేసి. మళ్ళా ఈ రోజు కూడా 3 బిట్లు ఆ రోజు రాజశేఖర్ గారు 3 రోడ్లని ఆయన బైపాస్ రోడ్డు ఇస్తే ఒక బిట్టు ఎందుకు పెండింగ్ పడిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోజులో ట్రాఫిక్ సమస్యతో పట్టుబెట్టాలన్నా తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు పరిపాలిస్తే అది చేయలేదు. ఏదైనా బాధతో మళ్ళీ మనకే అవకాశం ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బైపాస్ రోడ్డు కావాలని చెప్పేసి మీటింగ్ లో చెప్పిన తర్వాత దాని ప్రకారంగా మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్ నుంచి ఈరోజు స్టార్ట్ కూడా జరిగింది. ఏదన్నా అంత కష్టపడడం నాకు తెలుసు. ఎందుకంటే ఊరికి ఆశామాషగా ఎవరు చేయలేదని చెప్పేసి ఆలోచన ఎవరికైనా వచ్చాము. కానీ ఆ పరిస్థితుల్లో కేసులు తొలగించి బైపాస్ రోడ్డు అమౌంట్ పే చేసి మళ్ళా ఇంకా కావాలా ఈ బైపాస్ రోడ్డు స్టేట్ సరిపోదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి 250 కోట్లు రిలీజ్ చేయించి దాని ద్వారా ల్యాండ్ అక్వైర్ చేసి ఈ రోజు రోడ్డు స్టార్ట్ చేసి ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి మన ఆలోచన ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతాం. చాలా మంది డిగ్రీ కాలేజ్ లేదని చెప్పేసి చాలా మంది ఆలోచన చేసేవాడు. ఈరోజు డిగ్రీ కాలేజ్ మనం తెచ్చాం కాబట్టి సంతోషంగా లేవు. ఎందుకంటే ఆందోళన చేసుకుంటుంటేనే మనకు ఆనందం. అది అమలైందంటే మనం సంతోషంగా ఉండదు. ఆ పరిస్థితిని ఏర్పడతా ఉంటారు. ఎందుకంటే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా అది స్టార్ట్ చేసిన కూడా ఈరోజు చాలా మంది డిగ్రీ కాలేజీలో 10 వరకే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్కి ఒక పెరుగుదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది బిల్డింగ్ కూడా స్టార్ట్ అయింది. దాదాపు 12 కోట్ల బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం. సమయం కేటాయించాం. అన్ని కూడా ఈ పరిస్థితుల్లో చేస్తాం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో రాజకీయ బలమైపోయింది. ఏదున్నా డబ్బుతో. ఎందుకంటే అనుకుంటారు చాలా మంది అనుకుంటారు రాజకీయాల్లో ఎంత సంపాదిస్తారో ఏం లేదని చెప్పేసి సంపాదన ఉందో లేదనేది రాజకీయానికి తెలుసు. అనుకునే వాళ్ళకి వస్తుంది సంపాదిస్తారో రాజకీయాన్ని లేకపోతే గడ్డి సంపాదించినాడు పెట్టుకుందంటే ప్రతిపక్షాలు ఏ విధంగా ఉన్నారంటే ప్రతి దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమి డెవలప్మెంట్ కాదని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితుల్లో ఉన్నారో లేదని చెప్పేసి ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఆ నాయకులు లేరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ అధికారమే కావాలా, అధికారం వచ్చే వరకు మనము అబద్ధాలు చెప్పుకునే గడపదని చెప్పేసి ఆలోచన వాళ్ళకు ఉందనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. డెవలప్మెంట్ అయిందా లేదా అనేది కూడా తెలిసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ ఉద్యోగం కాపాడుకోవడం